పోలవరం ప్రాజెక్టు పేరుతో విధ్వంసం సృష్టించారు. ఏకంగా కోట్లు కుంభకోణం చేశాడు జగన్. ఇక చూస్తుంటే ఇదంతా నమ్మలేని నిజాల్లాగానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవలే పోలవరం ప్రాజెక్టు సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుపై ఉన్నతాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమీక్ష సమావేశంలో ఈ 5 నెలల్లో పోలవరం ప్రాజెక్టు విధ్వంసంలో అసలు సిసలు వాస్తవాలు వెలుగు చూసినట్టు తెలుస్తుంది. డయాఫ్రామ్ వాల్ కోర్టుకు పోవడానికి గత ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలే కారణమని అధికారులు ఈ సమీక్ష సమావేశం అంగీకరించినట్లు సమాచారం. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్ట్ను మార్చడంతో పాటు ప్రాజెక్టు స్థితిగతులపై పూర్తి అవగాహన అధికారులను సైతం మార్చడంతో ఈ తరహా ఇబ్బందులు ఎదురయ్యాయని అధికారులు ఒప్పుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నారు. అలాగే అనాలోచిత నిర్ణయంతో వరదల సమీపంలో ప్రాజెక్టుపై పర్యవేక్షణ లేకుండా పోయిందని అధికారులు స్పష్టం చేశారు. అయితే భారీ ప్రాజెక్టు విషయంలో ఇంత అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుంటుంటే ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ఉన్నతాధికారులను చంద్రబాబు ప్రశ్నించగా అందుకు వారంతా మౌనంగా ఉండిపోయారట. అదేవిధంగా ఈ సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు వేసిన పలు సూటి ప్రశ్నలకు ఉన్నతాధికారుల నుంచి మౌనమే సమాధానమైనట్లు సమాచారం. దీంతో ప్రాజెక్టుకు సంబంధించిన అనేక అంశాలపై లోతుగా చర్చించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడినట్లు తెలుస్తుంది. ఇక సివిల్స్ వర్క్స్, హెడ్ వర్క్స్, కుడి ఎడమ కాలువల సమీప పనుల్లో కదా అదే 5 ఏళ్ళు పురోగతి కనిపించలేదు. 2019 అనంతరం కనీసం 4% పనులు కూడా పూర్తి కాలేదని విశేషం ఈ సమీక్ష సమావేశంలో స్పష్టమైందట. ఇక ఈ ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం విషయంలో కనీస హామీల సైతం గత ప్రభుత్వం నెరవేర్చలేదని తెలిసింది. గత జగన్ ప్రభుత్వం ఘోర తప్పిదాల కారణంగా సాంకేతికంగా, ఆర్థికంగా, ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టు కష్టాల్లోకి వెళ్ళిందనే అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైనట్లు తెలుస్తుంది. అలాగే నిర్వాసితులకు పరిహారం కాలనీ నిర్మాణంలో ఎక్కడా పురోగతి కనిపించలేదని స్పష్టమైంది. మరోవైపు బేవరేజ్ ఫేజ్ 1లో భాగంగా ప్రాజెక్టులు నిర్మాణం, పరిహారం, పునరావాసం కోసం ఇంకా 1,257 కోట్లు ఖర్చవుతున్న అధికారులు తేల్చారు. దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్, కాపర్ డ్యాంల పునరుద్ధరణకు మరో 2 నుంచి 4,000 కోట్లు ఖర్చు కావచ్చని ఉన్నతాధికారులు అంచనా వేశారు. ఈ వ్యవస్థలను పునరుద్ధరించుకునేందుకు 4 ఏళ్లకు పైగా సమయం పడుతుందని అధికారులు అంచనాకు వచ్చారు. వైఎస్ జగన్ ప్రభుత్వ తప్పిదాలు, ప్రణాళిక లోపం, కక్ష సాధింపు విధానాలను కూడా పోలవరం ప్రాజెక్టు బలైందని వాదన సైతం ఈ సందర్భంగా వినిపిస్తుంది. త్వరలో ఈ ప్రాజెక్టుపై పూర్తిస్థాయి సమీక్షతో అన్ని వాస్తవాలు ప్రజల ముందు ఉంచేలా చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి అంశాల పారదర్శకంగా వ్యవహరించి అన్ని అంశాలను ప్రజలకు తెలియజేసేందుకే ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మొత్తానికి ఈ ప్రాజెక్టును పోలవరం బాగు చేస్తాను, పోలవరం ముందుకు తీసుకెళ్తానని ఒక నమ్మకంతో జగన్ పోలవరంకి సంబంధించినటువంటి వచ్చిన డబ్బు అంతా కూడా ఈ కుంభకోణం అంతా కూడా రిషికొండకు యూజ్ చేశాడు. మొత్తానికి పోలవరంకి వచ్చిన నిధులు అన్నీ కూడా రిషికొండకి యూజ్ చేస్తూ నిజంగా జనాల నోట్లో మన్ను కొట్టాడనే చెప్పాలి.